నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్లో ఉన్నాం. డైనింగ్లో వచ్చేసి రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో అక్కడ పూజా రూమ్ చేసాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి క్రాకరీ యూనిట్ అయితే చేయడం జరిగింది. మీకు క్రాకరీ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రాకరీలో వచ్చేసి మనం బేస్ యూనిట్ తీసుకున్నాం అండ్ టాల్ యూనిట్ ఒకటి అయితే తీసుకున్నాం. బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ ఇది బ్లాక్ గ్లాస్తో అండ్ ప్రొఫైల్ లైట్ కూడా ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ మిడిల్ వచ్చేసి మనకి డైమండ్ మిర్రర్ టైప్ అయితే మనం సిల్వర్ కలర్ మిర్రర్ అయితే తీసుకున్నాం డైమండ్ షేప్లో. అండ్ పైన టాప్ స్టోర్ వచ్చేసి ఒక ఓపెన్ బాక్స్ ప్రొవైడ్ చేస్తాం, 2 షట్టర్స్ అండ్ 2 గ్లాస్ ప్రొఫైల్ షట్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనం పూజా రూమ్ వచ్చేసి పూజా రూమ్ టోటల్ ఇది లామినేట్ ఫినిషింగ్తో చేసాం. కాకపోతే ఇది సిఎన్సీ కటింగ్ అయితే కార్వింగ్ చేయించాము అండ్ గోల్డ్ హ్యాండిల్స్ తీసుకున్నాం. బ్యాక్ హ్యాండ్ వచ్చేసి మనకి డికో పెయింట్ విత్ సిఎన్సీ డిజైన్ టైప్ గ్లాస్ వర్క్లో తీసుకున్నాము. అండ్ సైడ్ వచ్చేసి స్మాల్ ఎడ్జెస్ ప్రొవైడ్ చేసాం. అండ్ కింద వచ్చేసి ఒక ప్రసాదం ట్రే, సైడ్ 2 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఒక షట్టర్ అయితే ప్రొవైడ్ చేయడం.